రామ్ చరణ్ గారు ఎరగ తీసిండు, రికార్డులు పగల కొడతాడు. చూడండి సినిమా లాగ్ అంటారు, మీరేమో రికార్డులు పగలగొడతా అంటారు. ఎవరన్నా లాగని చూసావా అంటారు. ఒక ఫీలింగ్, అది నా ఫీలింగ్ అయితే బాగుంది, చూడొచ్చు. స్పోర్ట్స్ మ్యాన్స్ యొక్క కమిట్మెంట్ అనేది బాగా తీపిచ్చాడు. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మూవీ, ఒక విలేజ్కి ఒక ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల ఉండే నష్టాన్ని దాని నుంచి పికప్ చేసుకుని స్టోరీ బాగా కంటెంట్ బాగా రాసి, ఆయన కూడా విజయనగరం సంబంధించిన పిఠాపురం అయినా కదా. సో ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని స్క్రీన్ పే చూపించి బ్యాక్గ్రౌండ్ తీసుకుని రామ్ చరణ్ గారు యాక్టింగ్ కుమ్మేశాడు. ఆయన జాన్వీ కపూర్ గారి పేరు కూడా ఇంకా బాగుంది. బుచ్చిబాబు గారి చెప్పకలేదు, ఆయన ఇంకా మూవీస్ వస్తూ ఉంటాయి. అన్న ప్రీమియర్స్ నుంచి కొంచెం సెకండ్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ ల్యాగ్ అంటే ఎందుకు ఫీల్ అవుతున్నారంటే, ఆయన ఒక క్రికెట్ బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకొస్తే వాళ్ళు ఒక ఊరంతా ఈయనకి యాంటీ అయిపోద్ది. అది కాదు, నా ఊరిని ఐడెంటిటీ కావాలి, ఆ ఐడెంటిటీని ఎలా తీసుకురావాలి, వీళ్ళు సపోర్ట్ చేయనప్పుడు ఏం చేయాలి. ఒక సపోర్ట్ చేసే వ్యక్తి కుస్తీ ఉన్నారు కదా, మన ఆయన కర్ణాటక నుంచి వచ్చింది, ఆ క్యారెక్టర్ తీసుకున్నారు. ఆయనకి ఈయన తోడవుతారు. ఒక బజరంగ బలి వస్తారు, బజరంగ బలి ఆ సీన్స్ ఉంటాయి, ఫైట్ సీన్స్ ఉంటాయి, మామూలుగా ఉండదు. ఒళ్ళు గదరబుద్ధి వచ్చేది. రామ్ చరణ్ గారి ఎనర్జీ లెవెల్స్ హై లెవెల్ ఉంది, మామూలుగా లేదు. ఆ హై లెవెల్కి బుచ్చిబాబు డైరెక్షన్ యాడ్ అయ్యి ఒక మూవీ అంతా ఒక హై లెవెల్కి వెళ్ళింది. అది సినిమాకి ముందు ఇచ్చిన హైప్ సినిమాలో లేదంటున్నారు. లేదు అలా అని కాదు, సినిమా చూడండి ఎందుకు అయిపోలేదు. ఇప్పుడు ఒక మెగాస్టార్ లెవెల్లో ఆయన తీసుకుని ఆ స్టోరీకి, ఆ లెవెల్కి, ఆయన పెర్ఫార్మెన్స్కి మొత్తం సూపర్గా ఉంది అన్న మూవీ. జాన్వీ మేడం కూడా బాగా చేశారు. ఎక్కడ యాడ్ చేయాలి అక్కడ యాడ్ చేయాలి. సాంగ్ వచ్చింది కదా, ఆ సాంగ్కి చిక్రీ సాంగ్ బాగుంది. ఆ బీజిఎం అయితే అతరగొట్టిండి ఏఆర్ రెహమాన్ గారు. సాంగ్స్లో చూసినప్పుడు కొంచెం లో అనిపించిందేమో, కానీ బీజిఎం మాత్రం ఎరగ తీసిండు ఆయన. మొత్తానికి సినిమా హిట్ అంటాను నేనైతే. ఓకే చాలా బాగుంది. యాక్టింగ్ మెయిన్ హైలైట్ సినిమాకి. చాలా మాటలేదు, ఇంకా కొన్ని బీజం కొంచెం తెల్లంది. సినిమా చాలా బాగుంది. అది సినిమా కోసం చెప్పుకుంటే ఒకటే పైరు, రెండు నిప్పు, మూడు కలిస్తే రామ్ చరణ్ చెప్పుకోవచ్చు. ఇంకా బుచ్చిబ డైరెక్షన్ అయితే తనకు ఫస్ట్ మూవీ ఉప్పిన, అప్పుడు ఒక ఆనందం, ఇప్పుడు పెద్ద మరో మూవీ, మరో ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. యాక్షన్ కానీ వేరే లేదు, కానీ మాస్ యాక్షన్ అయితే మాత్రం చెప్పనవసరం లేదు. ఇంకా ఎవడైనా రామ్ చరణ్ రోల్ చేయడం జరిగితే అది మాత్రం వేరేలా ఉంటుంది. ఇంకో విషయం చెప్తున్నా, రామ్ చరణ్ రోల్ చేసిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఒక్కసారి థియేటర్కి ట్రెండ్ చూసారండి. 40 minutesలో ఎవరైనా సరే కన్నీళ్ళు పెట్టుకోకపోతే అది వేస్ట్ అని చెప్పుకోవచ్చు. బుచ్చిబ డైరెక్షన్ అయితే రామ్ చరణ్ అయితే చెప్పనవసరం లేదు. మాకు కన్నీళ్ళతో ఆనందాన్ని నింపిన జీవితాన్ని నేర్పించాడు. డైరెక్షన్ అయితే చెప్పనవసరం. ఇంకా అంటే ముందు నుంచే తెలుసు ఈ మూవీ అన్న కెరియర్ బేస్డ్ లో ఉంటుంది. సో మొన్న మైత్రి మూవీ నవీన్ గిట్ల అన్నాడు, అన్నకు ఒక్క అవార్డు కాదు రెండు అవార్డులు వస్తాయని. ఖచ్చితంగా 2 అవార్డులు కాదు, ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు అన్నకి ఇవ్వాలి. సో రీసెంట్గా అందరు పుష్పలాగా ఉంది, పుష్ప గెటప్ అది అన్నారు, కానీ అసలు పుష్పలాగా లేదు. అన్న ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది, ఈ స్టోరీ చాలా డిఫరెంట్. స్పోర్ట్స్ మూవీలో ఇంత బెస్ట్ క్రాస్ ఓవర్ అథ్లెట్ మూవీ ఇలాంటి అసలు రాలే. వచ్చినా ఇంత బాగా బుచ్చిబాబు లాగా ఎవ్వరు తీయలేరు భయ్య మూవీ. బుచ్చిబాబు రియల్గా అన్న టాప్ 3 టాప్ 4 డైరెక్టర్ అని నేను అంటున్నా. టాప్ 1 డైరెక్టర్ రాజమౌళి తర్వాత బుచ్చిబాబే భయ్య ఇంత పెద్ద డైరెక్టర్ అయితే అవుతాడు.
ఖచ్చితంగా నా అసిస్టెంట్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర చాలా నేర్చుకున్నాడు. నాకైతే సుకుమార్ మూవీ లాగానే అనిపించింది, సేమ్ అట్లనే తీసిండు మూవీ అయితే. ఖచ్చితంగా నెక్స్ట్ ఫిలిం ఏం తీస్తాడని నాకు చాలా క్యూరియాసిటీ ఉంది. బుచ్చిబాబు మూవీ అయితే పీక్స్ బాగాలేదు అన్నాడు, మాట్లాడవద్దు, చాలా వేస్ట్ కాదు మూవీ ఉండికి రాదనుకున్నాడే బాగాలేదు అంటాడు. కానీ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలి. నాట్ ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్, ఏ ఫ్యాన్కైనా నచ్చే మూవీ. అసలు హేట్రేట్ ఉండకుండా పోవాల్సిన సినిమా అంటే ఇది. సో ఇలాంటి సినిమాకి బ్రో మనం సపోర్ట్ చేయాల్సింది. ఇలాంటి సినిమా కాకుండా వేరే సినిమాకి సపోర్ట్ చేస్తే వేస్ట్. మన తెలుగు సినిమాకి మనమే లేపుకోవాలి. సో మూవీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇండియాలో నెంబర్ 1 ఫిలిం ఇది. సో సుల్తాన్, దంగల్ ఎన్నెన్నో వచ్చినాయి, ఇది వాటికంటే బెటర్ ఫిలిం ఇది. సో అన్న యాక్టింగ్ అంత బాగుంది, అసలు అన్న యాక్టింగ్ చేసినా నాకు ఎక్కడ అనిపించలేదు. అరే అన్న రియల్గా నచ్చింది, హీరో పర్ఫార్మెన్స్ నచ్చింది, హీరోయిన్ గ్లామర్ నచ్చింది, విలన్ పాత్ర నచ్చింది, శివన్న క్యారెక్టర్ నచ్చింది, జగపతి బాబు క్యారెక్టర్ మెయిన్ అది కూడా బాగా నచ్చింది. నెగిటివ్ టాక్ అనేది ఏం లేదు. నెగిటివ్ టాక్ ఏ రకంగా వచ్చింది, ఎక్కడ ఫెయిల్ అయింది, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది. కాకపోతే ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్ తీసుకెళ్ళిండు, మధ్యలో కొంచెం స్లో డౌన్ అయింది. తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫ్రీ ఇంటర్వెల్ కూడా ఎక్సలెంట్ ఉన్నది, ఫైట్స్ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ ఉంది. ఓకే, అంటే జాన్వీ కపూర్ గారిని ఎందుకు వేస్ట్ గా తీసుకున్నారు, ఏం లేదా రోల్ అని అంటున్నారు? రోల్ ఎందుకు లేదు, రోల్ ఉన్నది కదా, రోల్ ఉన్నది. ఇంపార్టెన్స్ ఏమన్నా జాన్వీ గారు ఓన్లీ అందాలు చూపించడానికి పెట్టారు, అందాన్ని చూపించడానికి ఉన్నది, తన అభినయం చూపించడానికి కూడా ఉన్నది. సో జగపతి బాబు గారి గురించి ఏం చెప్తారు? జగపతి బాబు లేకపోతే ఈ సినిమా అనేది లేదు. ఫస్ట్ మెయిన్ చెప్పాలంటే మెయిన్ లీడ్ రోల్ ప్లే చేసిందంటే జగపతి బాబు, తర్వాత శివన్న, అంతే, ఈ ఇద్దరే. కానీ మెయిన్గా హీరో సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన భుజాలపై నడిపించింది వన్ మ్యాన్ షో రామ్ చరణ్. ఎక్సలెంట్. రామ్ చరణ్ గారికి హిట్ పడ్డట్టేనా? హిట్ కాదు, బ్లాక్ బస్టర్ పడ్డట్టే. ఒక రంగస్థలం తర్వాత ఆ రేంజ్ హిట్ పడ్డట్టు.